వెల్కమ్ టు మీకోసం. ఈరోజు ఫస్ట్ మనం తయారు చేస్తుంది పన్నీర్ రోగన్ జోష్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది ప్రియాంక. హలో స్వప్న. హాయ్ ప్రియాంక గారు, ఎలా ఉన్నారు? మీకోసంకి మెయిల్ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారండి అందరూ? మా టీం అంతా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానక్క. వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్. పన్నీర్తో డిఫరెంట్గా ఒక కర్రీ చేసింది. ఏంటిది అని అడిగితే పన్నీర్ రోగన్ జోష్ అని చెప్పింది. ఇప్పటివరకు రోగన్ జోష్ నేను నాన్ వెజ్లోనే విన్నానక్క. మీ స్టైల్లో పన్నీర్ రోగన్ జోష్ చేసి చూపించవచ్చు కదా మన ఛానల్లో, చాలా బాగుంటుంది అని చెప్పింది. అసలు ప్రియాంక థ్యాంక్ యూ సో మచ్ రా, మంచి రెసిపీని గుర్తు చేసావు. నిజంగా రోగన్ జోష్ అంటే నాన్ వెజ్లోనే చేస్తారు, బట్ పన్నీర్తో ఈరోజు మనం తయారు చేసుకుందాం మన ప్రియాంక పేరు చెప్పి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం పన్నీర్ రోగన్ జోష్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. మిరియాలు, సోంపు, ఇంగువ, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సొంటి పొడి, పసుపు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, మలాయ్ పన్నీర్, మసాలా దినుసులు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు మనం వేయించుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు వేయించుకొని పేస్ట్ చేయడం వల్ల స్మూత్గా వస్తుంది గ్రేవీ, ఇంకా థిక్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చివి కాకుండా మనం కొంచెం వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుంటే అట్లా కూడా వేయించుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో మిక్సీ చేస్తున్నాం కదా, నేను తొందరగా అవ్వాలి అని చిన్న చిన్న కట్ చేశాను. ఉల్లిపాయలు వేసాను, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం. మనం మామూలుగా పన్నీర్ కర్రీ చేసినప్పుడు కూడా ఉల్లిపాయల్ని, టమాటాలు చక్కగా వేయించుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఎప్పుడు గ్రేవీ కర్రీకి బాగుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా గ్రేవీ కర్రీ చేసినప్పుడు గ్రేవీ థిక్గా రావాలి అంటే కనుక ఉల్లిపాయలు, టమాటాలు లేదా గసగసాలు, కొబ్బరి అవన్నీ మిక్సీలో వేస్తే మంచి థిక్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలాసార్లు మనం చేసాం. అసలు పన్నీర్ రెసిపీస్ అయితే మీకోసంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. సో ఉల్లిపాయలు కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పెద్దవి 2 కట్ చేసుకున్నాను. అలాగే టమాటాలు మీడియం సైజులో ఉన్న టమాటాలని 2 కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను. ఉప్పు వేయడం వల్ల కొంచెం తొందరగా వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయలు, టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఉల్లిపాయలు, టమాటాలు కాస్త వేగిన తర్వాత ఇందులో కొన్ని మిరియాలు, కాస్త సోంపు వేయడం వల్ల మంచి ఫ్లేవరు, మిరియాలు వేయడం వల్ల చక్కగా ఘాటు బాగుంటుందన్నమాట. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గాయి కదా, ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టాను. ప్యాన్ మట్టికి సూపర్ హాట్ అవ్వాలి, ఎందుకంటే మనం పన్నీర్ని వేయించుకోబోతున్నాం. పన్నీర్ని నూనెలో అయినా నెయ్యిలో అయినా వేయించేటప్పుడు ప్యాన్ మట్టికి ఎక్కువ వేడిగా ఉండాలి, లేదంటే చల్లగా ఉంటే పన్నీర్ కింద అంటుకుపోతుంది. నెయ్యి ఎక్కువ ఉంటుందండి. మనం చేస్తుంది పన్నీర్ రోగన్ జోష్. రోగన్ అంటేనే పైన మనకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఈరోజు మనం నెయ్యితో చేస్తున్నాం అనమాట. ఈ మాత్రం నెయ్యి ఖచ్చితంగా పడుతుంది ఆ టేస్ట్ రావాలి అంటే. సో ఇప్పుడు మనం తీసుకుంది ఇది మలాయ్ పన్నీర్ అండి. స్పెషల్గా మనకి మలాయ్ పన్నీర్ దొరుకుతుంది. దీన్ని మనం సైడ్ కట్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ మిడిల్లో కట్ చేసి ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కింది. పన్నీర్ని మెల్లికి పెట్టుకోవాలి. చూడండి, పన్నీర్ ఎక్కడ అంటుకోవట్లేదు. చూసుకోవాలి, పన్నీర్ కలర్ వచ్చిందంటే మనం తిప్పుకోవాలన్నమాట.
పన్నీర్ వేగిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న పన్నీర్ పైన ముందుగానే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేసుకుందాం. ఇలా వేస్తే మంచి కలర్తో పాటు ఆ ఫ్లేవర్ అంతా పన్నీర్కి పట్టుకుంటుంది. మరీ ఎక్కువ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించితే మనకి హార్డ్ అయిపోతుందండి. సో ఇలా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు చక్కగా చల్లగా అయిపోయాయి. దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకుందాం. మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. దీంతోనే మనకి థిక్ గ్రేవీ వస్తుందన్నమాట. ఆయిల్ కూడా కొంచెమే వేసాను, మిగతాదంతా ఇంకా మనం నెయ్యిలోనే కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు టమాటాలు వేసాం కదా, ఇందులోనే మనం బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాం. సో కమ్మగా ఉన్న ఉల్లిపాయలు టమాటాలు చక్కగా ఇప్పుడు వేయించేసుకున్నాం. ఇందులో మనం బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదా, ఇది కొంచెం నట్టి ఫ్లేవర్ అండ్ ఆ స్వీట్నెస్ కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం ఫైన్ పేస్ట్ చేసేయాలి. మొత్తం మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆల్రెడీ నెయ్యి ఉంది కదండి, అది వేడిగా ఉంది. ఈ నెయ్యిలోనే బిర్యానీ ఆకు, నల్ల ఇలాచీలు 2, తెల్ల ఇలాచీలు 5, లవంగాలు ఒక 6-7, ఇంకా దాల్చిన చెక్క వేసేసుకోండి. వేసుకొని వీటిని కాస్త వేగనివ్వండి. మసాలాలు వేగే లోపల ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో కాస్త ఇంగువ, అలాగే జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అలాగే సొంటి పొడి. ఇప్పుడు ఈ మసాలా అన్నిట్లో నీళ్ళు వేసి మంచిగా మిక్స్ చేయండి. ఈ పొడులు అన్నిట్లో డైరెక్ట్గా పొడి మనం నెయ్యిలో వేస్తే మాడిపోతుంది, అందుకే నేను ఇలా నీళ్ళల్లో మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దూరంగా ఉండి ఈ మసాలాలన్నీ నెయ్యిలో వేసేయాలి. ఇలా ఎందుకు మసాలాలన్నీ కలిపి మనం నెయ్యిలో వేసామంటే కర్రీకి మంచి ఆ రెడ్ కలర్ రావాలి అంటే వేడి వేడి నెయ్యిలో అయినా వేడి వేడి నూనెలో అయినా ఈ మసాలా అన్నీ వేస్తేనే ఆ కలర్ మంచిగా వస్తుంది అన్నమాట, బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఎంత మంచి రెడ్ కలర్ వచ్చేసిందో. మసాలాలు కూడా అసలు మాడిపోవు, కొంచెం వాటర్లో వేసాం కాబట్టి. మసాలాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ టమాటా బ్రౌన్ ఆనియన్ సోంపు మిరియాలు అన్నీ వేసాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి. ఈ మిక్సీలో ఉన్నది వేస్ట్ అవ్వకుండా ఇందులో కొంచెం నీళ్ళు వేద్దాం. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. దీన్ని కొంచెం నీళ్ళు వేసి ఇలా అంటే మొత్తం మసాలా అంతా వచ్చేస్తుంది, అసలు ఎక్కడా వేస్ట్ అవ్వదు. మొత్తం మిక్స్ చేసేయండి. ఇందులో ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఉడికిన తర్వాత థిక్గా అయిపోతుందండి. ఫస్ట్ కొంచెం పల్చగా ఉండాలి. మనకు ఒక 15-20 నిమిషాలు ఇది బాగా ఉడకాలన్నమాట. పైన నెయ్యి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి 15 నుండి 20 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా ఉడకనివ్వాలి. మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా పైనంతా నెయ్యి తేలుతుంది. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్కి రెడీ అన్నట్టు. ఇదిగోండి ఉడికి 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 ఇలా దగ్గరగా వస్తుంది అన్నమాట. ఈ థిక్నెస్ మనకి సరిపోతుంది. లాస్ట్లో కొంచెం పుదీనా, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది దీంతో. స్టవ్ ఆఫ్ చేసేసి భలే ఉందండి. పుదీనా వేసేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక్క నిమిషం ఇలా మూత పెట్టేద్దాం. ఇప్పుడు పన్నీర్ని మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క పన్నీర్ తీసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలి.
పైనుండి ఈ గ్రేవీని వేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు గ్రేవీ చాలా బాయిల్ అయింది కదా, ఒక 5-10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి మనం పుదీనాతోనే ఇలా గార్నిష్ చేసుకోవాలి. పన్నీర్ రోగన్ జోష్ రెడీ అయిపోయింది. అదిరిపోతుంది. బటర్ నాన్తో కానీ, పుల్కాతో కానీ, చపాతీతో కానీ, పూరితో కానీ, అలాగే బగారన్నంతో కూడా చాలా బాగుంటుంది. తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదివి ఇంగ్రీడియంట్స్ పెట్టుకుందాం. పన్నీర్ రోగన్ జోష్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి, మిరియాలు, సోంపు వేసి చక్కగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో నెయ్యి బాగా పోసుకొని అందులో మలాయ్ పన్నీర్ని పీసెస్ లాగా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని ముందుగానే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి నెయ్యిలో బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, తెల్ల యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగుతూ ఉండగా ఒక బౌల్లో ఇంగువ, జీలకర్ర పొడి, ఆశీర్వాద్ కారం పొడి, ధనియాల పొడి, పసుపు, సొంటి పొడి, నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్న మసాలా దినుసులతో పాటు వేసుకొని కాస్త ఉడికిన తర్వాత టమాటా, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కాస్త నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని చివరగా కాస్త పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్ బౌల్లో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పెట్టి పైనుండి రోగన్ జోష్ వేసి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ రోగన్ జోష్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తయారు చేస్తుంది స్పైసీ వెజిటేబుల్ క్రంబుల్. నమస్తే స్వప్న గారు, నా పేరు రజిత. హాయ్ రజిత గారు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. నేను హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. రీసెంట్గా ఒక క్లబ్ హౌస్కి వెళ్ళాను. అక్కడ ఐ హ్యావ్ ట్రైడ్ దేర్ కాంటినెంటల్ ఫుడ్ స్పైసీ వెజిటేబుల్ క్రంబుల్ అని పైన క్రస్ట్ లాగా పెట్టారు. చాలా టేస్టీగా ఉందండి. సో కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ దట్ డిష్ ఇన్ మీకోసం స్వప్న అని చెప్పి మెయిల్ రాశారు రజిత గారు. తప్పకుండా రజిత గారు, అదెంత పని, మన చేతిలో పని. కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. స్పైసీ వెజిటేబుల్ క్రంబుల్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఏమేమి కావాలో ఒకసారి చెప్తాను చూడండి. బటర్, గార్లిక్, ఉల్లిపాయలు, బ్రోక్లీ, బీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్, బంగాళదుంప అన్నీ ఒకే సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పార్స్లీ, థైమ్, మైదా పిండి, కారం, టమాటో ప్యూరీ, పాలు, చీజ్, అలాగే బ్రెడ్ క్రమ్స్ మనకు కావాలి. సో చాలా చాలా సింపుల్ అండి. ఇంట్లో మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ప్యాన్ వేడైన తర్వాత ఇందులో మనం కాస్త బటర్ వేసుకోవాలి. బటర్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. అప్పుడు గార్లిక్ బటర్ ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. చూడండి ఎంత సన్నగా కట్ చేశాను. ఇప్పుడు మనం చేస్తుంది కాంటినెంటల్ డిష్ కాబట్టి కాంటినెంటల్ స్టైల్లో చేసేవి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు, వెల్లుల్లి బ్రౌన్ అవ్వకూడదు. లైట్గా వేడిగా ఉన్నప్పుడు బటర్లో వేయాలి. ఆ ఫ్లేవర్ బటర్కి రావాలంతే. ఇందులో మనం సన్నగా తీసి పెట్టుకున్న బ్రోక్లీ వేసేసుకోవాలి. బటర్లో వేయించుకున్న బ్రోక్లీ చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా టేస్టీ, హెల్దీ కూడా. పిల్లలకి బ్రోక్లీని ఇలా చిన్న చిన్న సైజెస్లా కట్ చేసి బటర్లో కొంచెం వేయించి లైట్గా ఉప్పు కారం చల్లించినా కూడా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుండి మనం వాళ్ళకి మంచిగా అలవాటు చేయాలి. వెజిటేబుల్స్ తినడం మనం అలవాటు చేస్తేనే పిల్లలకు అలవాటు అవుతుంది. పెద్దయ్యాక ఇస్తే సడన్గా వాళ్ళు ఎప్పుడూ తినరండి. ఇక్కడ చూడండి, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, అలాగే బంగాళదుంప అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత చల్ల నీళ్ళల్లో వేస్తే ఆ కలర్ అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు బటర్లో ఇవి వేగనివ్వాలి. ఇప్పుడు మంట చిన్నగా పెట్టి కొంచెం సాఫ్ట్గా అవ్వనివ్వాలి. ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు కూడా మరీ ఎక్కువ వేయకూడదు, లైట్గా వేస్తే సరిపోతుంది.
ఈ వెజిటేబుల్స్ అన్ని వేగే లోపల మనం హర్బ్స్ కట్ చేసుకున్నాం. పార్స్లీ ఉంది, అలాగే థైమ్ ఉంది. మనకి ఇవి డ్రైగా దొరుకుతాయి, అలాగే ఫ్రెష్ కూడా దొరుకుతాయి. సో ఫ్రెష్ దొరికితే ఇలా ఫ్రెష్ తెచ్చేసుకోండి, లేకపోతే కనుక డ్రైవి వేసినా ఓకే. ఫస్ట్ థైమ్ని తీసుకొని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, చాలా ఫ్లేవర్ ఉంటాయి కాబట్టి కొంచెం వేసిన మంచి సువాసన వచ్చేస్తుంది. ఇప్పుడు పార్స్లీ ఇంకా థైమ్ని మనం మంచిగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు కట్ చేసుకున్న థైమ్ ఇంకా పార్స్లీని మనం వెజిటేబుల్స్తో పాటు వేసేసుకోవాలి. ఆహా, ఇది వేయగానే అరోమా అసలు అద్భుతంగా ఉంది. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో నేను ఆశీర్వాద్ కారం వేస్తున్నాను. ఆశీర్వాద్ కారమే ఎందుకు అంటే ఆశీర్వాద్ కారపొడి క్వాలిటీ చిల్లీస్తో తయారు చేస్తారండి. సో చూడండి, కలర్ చూసారు ఎంత బాగుందో. పచ్చళ్ళకైనా, మనం కాంటినెంటల్ స్టైల్లో చేసిన, ఇండియన్ స్టైల్లో చేసిన దేనికైనా బాగుంటుంది. జస్ట్ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసిన తర్వాత మైదాలో ఉండే ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. బటర్ ఉంది కాబట్టి మంచిగా వేగిపోతుంది. మైదా కాస్త వేగిన తర్వాత ఇందులో కారం వేసాం కదా, కారంని బ్యాలెన్స్ చేయడం కోసం ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటో ప్యూరీ వేస్తున్నాం. టమాటో ప్యూరీ లేకపోతే కనుక ఒక టమాటాని మంచిగా మిక్సీ చేసేసి సాఫ్ట్గా వేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక 200 ml పాలు వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఎంత క్రీమీగా అయింది చూసారా. ఇది బాగా కుక్ అవ్వాలి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ బేకింగ్ ట్రే ఒకటి తీసుకొని ఇందులో ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలండి. ఇలా బ్రెడ్ క్రమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్ మిశ్రమాన్ని లోపల సెట్ చేసుకోండి. ఇట్లా ఇప్పుడు పైనుండి ప్రాసెస్డ్ చీజ్ వేస్తున్నాను చూడండి. ఇలా మంచి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇట్లా ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్, ఈ బ్రెడ్ క్రమ్స్ చీజ్ వల్ల మంచిగా ఒక క్రస్ట్ ఫామ్ అవుతుంది. చాలా యమ్మీగా ఉంటుందండి. ఫస్ట్ పైన కింద ఓవెన్లో మనం హీట్ పెట్టుకొని 5 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ లాస్ట్ 5 మినిట్స్ ఓన్లీ పైననే హీట్ పెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది. పైన ఓవెన్ని నేను ఆల్రెడీ ప్రీ హీట్లో పెట్టేశాను. ఇప్పుడు బేక్ చేస్తున్నాం. కంప్లీట్గా 10 మినిట్స్ ఫస్ట్ ఏమో మొత్తం కంప్లీట్ ఓవెన్ హీట్, నెక్స్ట్ 5 మినిట్స్ ఓన్లీ పైన హీట్, అది గుర్తుపెట్టుకోండి. 10 మినిట్స్. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేద్దాం. ఫైనల్ బౌల్ ఎలాగో ఇదే కాబట్టి 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇలా ఒక 10 మినిట్స్ పెడితే చక్కగా అలా మార్క్స్ వస్తాయి. ఇందులో ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, టేస్ట్ ఉంది, హెల్త్ ఉంది. సో అన్ని బ్యాలెన్స్ చేశారు కాబట్టి హ్యాపీగా ఇలా వెజిటేబుల్ క్రంబుల్ చేసుకొని తినండి. మరొకసారి స్పైసీ వెజిటేబుల్ క్రంబుల్ తయారీ విధానం చూసేయండి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ రోగన్ జోష్ కూడా తెచ్చుకుందాం. స్పైసీ వెజిటేబుల్ క్రంబుల్ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ వేడి చేసుకొని అందులో బటర్ వేసి వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగుతూ ఉండగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలు, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, బంగాళదుంప ముక్కలు వేసి ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి. ఈలోపు
ఈలోపు పార్స్లీ థైమ్ని కూడా కట్ చేసుకొని వెజిటేబుల్స్లో వేసి ఆశీర్వాద్ కారప్పొడి, మైదా పిండి, టమాటో ప్యూరీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాలు కూడా పోసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ వేసి తర్వాత వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసి ప్రాసెస్ చీజ్ని గ్రేట్ చేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ వేసి ఓవెన్లో 200 డిగ్రీలలో 10 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్పైసీ వెజిటేబుల్ క్రంబుల్ రెడీ. 2 సూపర్ డిష్లు అండి. సో మరి పన్నీర్ రోగన్ జోష్ని మనం టేస్ట్ చేద్దాం. పన్నీర్ సాఫ్ట్గా, గ్రేవీ టేస్టీగా ఎంత బాగుందో. చపాతీతో తింటే గనక అద్దరిపోతుందండి. తప్పకుండా తయారు చేసుకోండి. మరి చూసారు కదా, చక్కగా మీరు పంపించిన మెయిల్స్లో మీరు అడిగిన వంటకాలు నేను చేసి చూపించాను. మళ్ళీ సరికొత్త వంటకాలు మీరు అడిగినవి నేను చేయాలి అన్నా, లేదా మీ దగ్గర రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవాలి అంటే మా అడ్రస్ కావాలి కదా, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మీ మెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.